హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అను ఫుడ్స్. ఈరోజు మీ ముందుకు తీసుకువచ్చిన రెసిపీ క్యాలీఫ్లవర్ కర్రీ. తయారీ విధానము: కావలసినవి ఒక క్యాలీఫ్లవర్ తీసుకుని చక్కగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాము. ఇప్పుడు స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకుని 2 గ్లాసుల వరకు వాటర్ పోసుకుందాము. అందులో ఒక అర స్పూన్ పసుపు, అర స్పూన్ సాల్ట్ వేసుకుందాము. కట్ చేసి పెట్టుకున్న ముక్కలను వాటర్లో వేసుకుందాము. ఇప్పుడు 2 చిన్న ఉల్లిపాయలు తీసుకుని సన్నగా కట్ చేసుకుందాము. అలాగే 2 పెద్ద సైజు టమాటాలు కూడా తీసుకుని వాటిని కూడా సన్నగా కట్ చేసుకుందాము. ఒక పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు కూడా తీసుకుందాము. ఇప్పుడు కొద్దిగా అల్లం ముక్క, 5-6 రెబ్బల చిన్నుల్లిపాయలు కూడా తీసుకుని మెత్తగా నూరుకుందాము. ఉడికిన క్యాలీఫ్లవర్ ముక్కలను పక్కకి బౌల్లో పెట్టుకుందాము. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని 2 స్పూన్ల ఆయిల్ వేసుకుందాము. అది కాస్త వేడి అవినాక అందులో చెక్క, లవంగం వేసుకుందాము. ఒక స్పూన్ జీలకర్ర, అలాగే మనం కట్ చేసి పెట్టుకుని ఉన్న పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయలు వేసుకుందాము. తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందాము. అల్లం పచ్చివాసన పోయేంత వరకు వాటిని వేపుకుందాము. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమాటాలను కూడా అందులో వేసుకుందాము. అవి బాగా మూత పెట్టుకుని మగ్గేంత వరకు ఉందాము. ఇప్పుడు ఒక స్పూన్ పసుపు, ఒక స్పూన్ సాల్ట్ వేసుకుందాము. రెండు స్పూన్ల కారం కూడా వేసుకుందాము. మొత్తం కలిసేంత వరకు కలుపుకుందాము ఒకసారి. అలాగే ఒక స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకుందాము. ఒకసారి చక్కగా కలుపుకుందాము. ఇప్పుడు 2 స్పూన్ల పెరుగు కూడా వేసుకుందాము. మొత్తం కలుపుకున్న తర్వాత మనం బౌల్లో పెట్టుకున్న క్యాలీఫ్లవర్ ముక్కలను కూడా వేసుకుని చక్కగా కలుపుకొని ఒక 2 మినిట్స్ తర్వాత కొద్దిగా వాటర్ పోసుకుందాము. మూత పెట్టి ఒక 3 నిమిషాల వరకు మగ్గనిద్దాము.
1 స్పూన్ కొబ్బరి పొడిని కూడా వేసుకున్నాము. చివరగా కొద్దిగా కొత్తిమీర వేసుకుని మూత పెట్టి 2 నిమిషాల వరకు స్టవ్ మీద ఉంచుకుందాము. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి బౌల్లోకి కర్రీని తీసుకుందాము. అంతే, సింపుల్గా క్యాలీఫ్లవర్ కర్రీ రెడీ అయిపోయింది. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.